Hi, hello everyone. In our today's video, we'll see what is web browsing software and how it works. See, web browsing software is often known as web browser. మనం యూస్ చేసే వెబ్ బ్రౌజర్స్ అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మొజైల్ ఫైర్ ఫాక్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అంటామండి. దే ఆర్ నథింగ్ బట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే, అండ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ application that allows us or else users to access and view the content on the world wide web. ఇంటర్నెట్ని యూస్ చేసి వరల్డ్ వైడ్ వెబ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి మనం యూస్ చేసే ఒక అప్లికేషన్ ఏంటి అంటే వెబ్ బ్రౌజర్. ఇట్స్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ ఎనేబ్లింగ్ యూజర్ టు నావిగేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద ఎక్స్పీరియన్స్ వెబ్ పేజెస్ బై fetching data from a web server and displaying it on their devices. సింపుల్ అంటే మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేయడానికి వెబ్ పేజెస్లో చూపించడానికి మనకు వెబ్ బ్రౌజర్ అనేది అవసరం అవుతుంది. దీని మీనింగ్ అదే అండి. మనం జనరల్గానే ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వాలనుకోండి, వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాతనే డేటాని మనం సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్లో ఏదైనా డేటా సెర్చ్ చేయాలనుకోండి, గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేస్తారు. అదే మనం సిస్టంలో అయితే గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తాం, లేకపోతే మొజైల్ ఫైర్ ఫాక్స్ని యూజ్ చేస్తాం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని యూజ్ చేస్తాం. లేటెస్ట్గా ఎడ్జ్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది, ఎడ్జ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వెబ్ బ్రౌజర్స్ విచ్ విల్ మేక్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ పీపుల్ అండ్ ఇంటర్నెట్ని మనకు కనెక్ట్ చేయడానికి, వరల్డ్ వైడ్ వెబ్ సర్వీసెస్ని మనం తీసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, దీన్ని మనం వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట. అంటే ఇంటర్నెట్కి మనకి ఒక కమ్యూనికేషన్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే బ్రౌజర్ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ యాక్సెసింగ్ ద వెబ్, a web browser is a tool that allows us to connect with the internet and browse the website. ఇందాకనే మనం ఈ పాయింట్ చెప్పుకున్నామండి. అండ్ రిట్రీవ్స్ అండ్ డిస్ప్లేస్ ద కంటెంట్. మనం ఎప్పుడైతే డేటాని రిక్వెస్ట్ చేస్తామో, ఎప్పుడైతే క్వెరీ చేస్తామో, లేకపోతే పర్టికులర్ యూఆర్ఎల్ని మనం ఎంటర్ చేస్తామో, జస్ట్ ఎగ్జాంపుల్కి www.youtube.com అని మీరు కొడితే అది యూఆర్ఎల్ అవుతుంది. అండ్ ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్. ఎవరైతే సర్వర్ ఉంటుండ్రో ఆ సర్వర్కి ఇది రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది మన పర్టికులర్ బ్రౌజర్ సాఫ్ట్వేర్. అయితే ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఇన్ రిక్వెస్ట్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాండ్. ఏదైతే రెస్పాండ్ ఉంటుందో, డేటా ఉంటుందో అది మనము హెచ్టిఎంఎల్లో, సిఎస్ఎస్లో, జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి వెబ్ పేజ్ ఫార్మాట్లో బ్రౌజర్లో చూపిస్తాం అనమాట. ఓకే, ఇది రిట్రీవింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ద కంటెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రెండరింగ్ ద పేజ్. రెండరింగ్ ద పేజ్, ద బ్రౌజర్ జాబ్ ఈజ్ టు ఇంటర్ప్రిట్ దిస్ కోడ్ అండ్ రెండర్ ఇట్ ఇన్ టు ద విజువల్లీ అపీలింగ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద యూజర్ స్క్రీన్. మనకు ఒక ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఆ వెబ్ పేజ్ మీద మనం ఏం చేస్తామంటే మనం క్లిక్స్ ఇచ్చి ఇంటరాక్ట్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాం, లేకపోతే స్టేటస్ చూస్తాం. అవన్నీ ఏంటంటే మనం క్లిక్ చేసిన దాన్ని బట్టి మన ఇంటరాక్షన్ అనేది తెలియజేస్తుంది అనమాట. అట్లా ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్లో డేటాని డిస్ప్లే చేయడానికి బ్రౌజర్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ హ్యావ్ అ యూజర్ ఇంటర్ఫేస్. వెబ్ బ్రౌజర్ ప్రొవైడ్స్ అ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ విత్ ఫీచర్స్ లైక్ అన్ అడ్రస్ బార్. అంటే ఎక్కడైతే మనం www అని టైప్ చేస్తున్నాం కదా, యూఆర్ఎల్స్ని టైప్ చేస్తున్నాం కదా, దాన్ని అడ్రస్ బార్ అంటారు. నావిగేషన్ బటన్స్ లైక్ బ్యాక్, ఫార్వర్డ్, రీఫ్రెష్ ఇవన్నీ కూడా మనం చూసే ఉంటామండి బ్రౌజర్స్ని యూజ్ చేసినప్పుడు. ఇవన్నీ ఫీచర్స్ మనకు ఎక్కడ ఉంటున్నాయి అంటే మన బ్రౌజర్ సాఫ్ట్వేర్లో ఉంటాయి. ఓకే, అదర్ టూల్స్ మేనేజింగ్ బ్రౌజింగ్ హిస్టరీ, బుక్ మార్క్స్ అండ్ సెట్టింగ్స్. ఇవన్నీ కూడా మనం అవసరం అనుకుంటే హిస్టరీని మెయింటైన్ చేయొచ్చు, బుక్ మార్క్స్ని మెయింటైన్ చేయొచ్చు. మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వెబ్సైట్ని కూడా మనం అవైలబుల్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్లో ఫీచర్స్ అని చెప్పొచ్చు అండి. కొన్ని పాపులర్ బ్రౌజర్స్ మనకు తెలిసినవి ఏంటంటే గూగుల్ క్రోమ్, మొజైల్ ఫైర్ ఫాక్స్, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒపేరా మినీ. ఇవన్నీ కూడా మనకు బ్రౌజర్ సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం యూజ్ చేసి ఇంటర్నెట్ని కమ్యూనికేట్ చేయడానికి మనం హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మీరు ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే ఎప్పుడైతే మీకు వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి.
విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.